పార్లమెంట్లో కాంగ్రెస్ అవలంబిస్తోన్న వైఖరిని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ మంటగలిపిన కాంగ్రెస్ నేతలకు భాజపాకు దిశానిర్దేశం చేసే హక్కు లేదని మండిపడ్డారు. సాధారణ ఎన్నికల్లో ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ కావాలనే పార్లమెంటు సమావేశాలను జరగనివ్వకుండా అడ్డుపడుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రులు అనుసరిస్తున్న పచ్చి అవకాశవాద వైఖరిని, రెండు నాలుకల ధోరణిని, ద్వంద్వ ప్రమాణాలను నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి ప్రజా జీవనంలో ప్రమాణాలు పాటించడం గురించి, సాంప్రదాయాల గురించి, ప్రసంగాల సమయంలో పాటించవలసిన ప్రమాణాల గురించి కాంగ్రెస్ పార్టీ ప్రవచనం చెప్పి వాటి నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దేశంలో అన్ని రకాల వ్యవస్థలను, సంస్థలను, సాంప్రదాయాలను మంటగలిపి ప్రమాణాలను దిగజార్చి వాతావరణం కలుషితం చేసిన కాంగ్రెస్ పార్టీ తగుదనమ్మా అని సలహాలు చెప్పడం, పార్లమెంట్ నడవనీయకుండా చేయడం విడ్డూరంగా ఉంది. వారికి ఏం కావాలో వారికే తెలవదు. విచిత్రమైన పనులన్నీ చేస్తున్నారు నాటకీయ ధోరణులతో. నేను నల్లగుడ్డలు కట్టుకొని వచ్చారు మూతికి నల్లగుడ్డలు కట్టుకొస్తే అర్థం ఏంటి? మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడారు, అదేం పద్ధతో నాకు అర్థం కాలేదు. అత్యంత నీచమైన పదజాలాన్ని ఉపయోగించి ప్రధానమంత్రి నుంచి కింద స్థాయి వరకు ప్రత్యర్థులందరినీ అనేక రకాలుగా తిట్టిపోసిన కాంగ్రెస్ నాయకులకు, ఆనాటి కాంగ్రెస్ మంత్రులకు మమ్మల్ని విమర్శించేటి హక్కు ఎక్కడిదని ప్రశ్నిస్తూ ఉన్నాను.